అందరికీ నమస్కారం. ఉషోదయ ఛానల్కి స్వాగతం. వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2024లో ఆగస్టు 5వ తేదీ నుండి శ్రావణమాసం ప్రారంభమవుతుంది. శ్రావణమాసం అంటే భక్తుల హడావిడి మామూలుగా ఉండదు. శ్రావణమాసంలో ప్రతిరోజు కూడా ఎంతో విశిష్టమైన రోజు అనే చెప్పాలి. శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు. ప్రతి వారము పవిత్రమైంది, ప్రతి తిథి విశేషమైంది. ఈ నెలలో అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరి ఒకటి ఉండదు. వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతం, శ్రావణమాస వ్రతం, శివ వ్రతం, నరసింహ, ఇలా వివిధ తిథి వారాల్లో నెల పొడవున నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. ఈ వ్రతాల ఉద్దేశం పారమార్థిక చింతని, దేవుడిపై భక్తి విశ్వాసాలు ఏర్పడే ఉద్దేశంతో ఇలా వ్రతాలు ఏర్పాటు చేశారు. స్కాంద పురాణంలో శ్రావణమాస విశిష్టతను, వివిధ వ్రతాల గురించి వివరించిన పరమేశ్వరుడు ఈ శ్రావణమాసం గురించి నేను గొప్పలు చెప్పటం లేదు, ఈ విషయాలన్నీ సత్యాలే అని పేర్కొన్నాడు. అందుకే శ్రావణమాసం కన్నా గొప్ప నెల లేదంటాడు. శ్రావణం కోరికలు తీరుస్తూనే మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. భోగ మోక్షకారిగా పేరు ఉన్న ఈ నెలలో నిశ్చల మనస్సుతో దైవాన్ని ఆరాధిస్తే జీవితం పావనమవుతుంది. అయితే ఈ శ్రావణమాసంలో ఆడవారు ఇంటికి వస్తే ఏదో ఒకటి ఇచ్చి పంపించడం ఆనవాయితీ. శ్రావణమాసంలో ఆడవారు ఇంటికి వస్తే తాంబూలం కాని, రవికి వస్త్రంగానే పూలుగాని ఇస్తారు. ఏమీ లేకపోతే ఒక పండు ఇచ్చి కుంకుమ బొట్టు పెట్టి కుంపుతారు. కాని శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన వారికి పొరపాటున కూడా ఇది ఇవ్వకూడదు అని శాస్త్రాన్ని చెబుతూ ఉన్నాయి. కాదని ఇంటికి వచ్చిన వారికి ఈ వస్తువులు ఇస్తే ఇంటికి దరిద్రం పడుతుంది, ఈ సంపదలన్నీ కూడా కరిగపోతాయి, లక్ష్మీదేవి నీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది, ధనమంతా కరిగపోతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, ఆడుకునే స్థాయికి వెళ్ళిపోతారు. కనుక ఎవరూ కూడా శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి వస్తువులను ఇవ్వవద్దు, కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. మరి ఇంతకీ శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన వారికి ఏ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వచ్చే సోమవారాలు, మంగళవారాలు, గురువారాలు, శుక్రవారాలు, శనివారాలు అన్ని పవిత్రమైన వారాలే. ఈ మాసం అంతా పవిత్రమైన మాసంగానే భావిస్తారు. స్త్రీల దోసిట్లో శనగల మూట, కాళ్లకు పసుపు, తలలో పూలు, చేతులకు తోరణాలు, కొత్త చీరలు, పట్టు చీరలతో ప్రకృతి అంతా కూడా ఈ మాసంలో శోభాయమానంగా కనబడుతుంది. నూట విన్న మంచి మాటలే వినబడతాయి. ప్రతి ఇల్లు కళకళలాడిపోతూ ఉంటుంది. శ్రావణమాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతిల్లు అందమైన ముగ్గులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవాన్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనకు ఉన్న 12 తెలుగు మాసాలలో 5వది అయిన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటిది. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికే శ్రావణమాసం అని పేరు వచ్చింది. మహావిష్ణువు భార్య అనే లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్తికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఏ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్లిళ్లు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ శ్రావణమాసం శివుడికి చాలా ఇష్టం కనుక లక్ష్మీదేవితో పాటు శివుని కూడా పూజించాలి. ఇది ప్రకృతి మేఘ మల్హర ఆలాపనతో పరవశించే మాసం. శ్రావణమాసానికి అత్యధిక విశేషాలు ఎన్నో ఉన్నాయి. శ్రావణమాసంలో నోములు, వ్రతాలు విరివిరిగా జరుపుకుంటారు. వాయనాలలో మొలకెత్తిన శనగలను ఇచ్చి పుచ్చుకుంటారు. నోములు, వ్రతాలు జరుపుకునే మహిళలు పట్టుచీరలతోనూ నగలతోనూ కలకలలాడిపోతూ కనిపిస్తూ ఉంటారు. అందుకే శ్రావణమాసాన్ని నగల మాసం, శనగల మాసం అని కూడా అంటారు. ఆధ్యాత్మిక విశేషాలను పక్కన పెడితే శ్రావణమాసంలో వాతావరణంలో కూడా మార్పులు వస్తాయి. వర్షాలు కూడా ఈ మాసంలో ప్రకృతి మాత అందాన్ని పెంచుతాయి. అందుకే శ్రావణమాసంలో మగవారు అంత పొలం పనులలో తీరిక లేకుండా ఉంటారు. ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు, పూజలు చేసుకునేందుకు కావలసిన సభవకాశం చిక్కుతుంది. పురుష ప్రధానంగా సాకే హైందవ క్రతువులలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం పిల్లలు శ్రావణంలోనే ఎక్కువగా చిక్కుతుంది. విషయంలోనికి వస్తే శ్రావణమాసంలో ఇంటికి వచ్చిన ఆడవారికి తాంబూలం, పూలు, శనగలు ఇస్తే చాలా మంచిది. ఏమీ లేకపోతే ఆమెను లక్ష్మీదేవిగా భావించి మంచినీళ్లు ఇచ్చిన సరిపోతుంది. అయితే కొంతమంది తెలియక ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు చేస్తూ ఉంటారు. దాని వలన లేనిపోని కష్టాలు వస్తాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు. కాదని ఇస్తే దరిద్రం చుట్టుకుంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గపోతుంది. అంటే కొంతమంది ఆడవారు వేరేవారి ఇంటికి వెళ్ళినప్పుడు తలకు రాసుకోవడానికి లేదా కాళ్ళు, చేతులకు రాసుకోవడానికి నూనె తీసుకుంటూ ఉంటారు.
కాని శ్రావణమాసంలో అలా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనెను ఇచ్చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది, మీకు దరిద్రం పడుతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు. కనుక శ్రావణమాసంలో ఎవరు కూడా ఇంటికి వచ్చిన ఆడవారికి కొబ్బరి నూనె ఇవ్వవద్దు. అలాగే కొంతమంది ఇరిగంటి పొరుగుంటి ఆడవారు తెలిసే తెలియక ఉప్పును, పసుపును, చింతపండును, వంట నూనెను అప్పుగా అడుగుతూ ఉంటారు. చాలామంది ఏముందిలే అని అడిగారు కదా అని చేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లో ఉప్పు, పసుపు, చింతపండు, నూనెను అరువుగా ఇచ్చినా పర్వాలేదుగాని శ్రావణమాసంలో మాత్రం వీటిని అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకంటే వీటిని అరువుగా ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవి వారి ఇంట్లోకి వెళ్ళిపోతుంది, ధనమంతా పోతుంది. కనుక శ్రావణమాసంలో పురుగుంటి వారికి, స్నేహితులకు, బంధువులకు, మన ఇంటికి వచ్చిన వారికి వస్తువులను అస్సలు ఇవ్వకూడదు. అలాగే ఆడవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాలు, పెరుగును ఇవ్వకూడదు. అంటే కొంతమంది ఆడవారు తాంబూలం తీసుకోవడానికి వచ్చినప్పుడు మజ్జిగను కాని పాలను గాని తాగడానికి ఇస్తూ ఉంటారు. కాని అలా కూడా పెరుగును, మజ్జిగను, పాలను ఇవ్వకూడదు. అంతేకాదు పెరుగును, పాలను పొరుగింటి వారికి అప్పుగా కూడా ఇవ్వకూడదు. ఇంటికి వచ్చిన వారికి కూడా ఇవ్వకూడదు. కాదని ఇస్తే కష్టాల పాలవుతారు. కాని దగ్గర చేయి చాచి అడుక్కోవలసిన స్టేజికి పోతారు. మంగళవారం, శుక్రవారంలో డబ్బును వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు. ఆ రోజుకు ఆగా ఆ తర్వాత రోజు ఇవ్వాలి. చాలామంది ఆడవారు తమ బంగారాన్ని స్నేహితులకు గాని, అక్కా చెల్లెళ్లకు గాని ఒక రోజు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు. మీ శ్రావణమాసంలో అలా మీ బంగారాన్ని వేరే వారికి ఇవ్వకూడదు. కాదని ఇస్తే ఆ బంగారం మీ దగ్గర నిలవదు. బంగారాన్ని తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది, లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక శ్రావణమాసంలో మీ బంగారాన్ని వేరే స్త్రీలకు ఇవ్వవద్దు. ఈ వస్తువులను ఇంటికి వచ్చిన వారికి, పొరుగింటి వారికి, స్నేహితులకు ఇవ్వకుండా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలుస్తుంది, లేదంటే మీరు కష్టాల పాలవుతారు. కనుక అందరూ జాగ్రత్తలు పాటించండి. శ్రావణమాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. అయితే శ్రావణమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తప్పక కొన్ని నియమాలు పాటించాలని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి. ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మరి ఆడవారు శ్రావణమాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సకల దేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజు పండుగ, ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి జన్మించిన శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చే ఈ మాసం అంటే శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టం. వరలక్ష్మి, గౌరీ, సుబ్రహ్మణ్య, రాఘవేంద్ర, వృషభాది దేవతలకు కూడా అత్యంత ప్రీతికరమైనది. ఏ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వాటి విశిష్టత చాలా ఉంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ నెలలో రోజు ఉదయం, సాయంత్రం మహిళలు దీపారాధన చేస్తే దీర్ఘ సుమంగళి యోగం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే శ్రావణమాసం. అంటే శుభమాసం. దీనిని నభో మాసం అని కూడా అంటారు. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలో అనేక ముఖ్యమైన పర్వదినాలు, పండుగలు వస్తాయి. అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఇల్లు, ఆలయాలు భవనామ స్మరణతో మారం రోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. ఈ మాసం అంతా వివాహాలు, నోములు, వ్రతాలు, పూజలు, శుభకార్యాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాల సముద్ర మదనంలో ఉద్భవించిన హలహలాని పరమశివుడు శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివునికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విటమిడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వెంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితో పాటు గరుడ పంచమి, పుత్ర ఏకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, ఋషి పంచమి, గోవచ్చ బహుళ, శీతల సప్తమి, శ్రీకృష్ణ అష్టమి, పోలాన అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి. శివుడికి శ్రావణమాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవు పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. బిల్వపత్రాలు, పుష్పాలతో ఈశ్వర ఆరాధన చేస్తారు. శ్రావణం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనకారకుడు, అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం ఈ శ్రావణ. ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతాయి. నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి మంచి కలిగించడానికి ధర్మాచరణలను పండుగగా ఆచరించాలని పెద్ద నియమాలు పెట్టారు. మనసు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్థం వైపు మళ్లించి
మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందటమే శ్రావణమాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్య ఉద్దేశం. శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం స్త్రీలందరికీ ప్రీతిపాత్రమైనది. శ్రావణ శుద్ధ నమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే లక్ష్మీదేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు, పసుపు కుంకుమలు, ఐశ్వర్యం ఇచ్చి అనుగ్రహిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత. లక్ష్మీదేవిని 8 రూపాయలలో అనగా ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి మరియు ధనలక్ష్మి ఇలా అష్టలక్ష్మిలుగా కొలుస్తాము. ఈ శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే అష్ట సంపదలు అనగా ధాన్యం, ధైర్యం, సంతానం, శక్తి, విద్య, ధనం, మేధస్సు, విజయం చేకూరతాయని మహాశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు. ఈ వ్రతానికి కొద్దిగా బంగారం కొంటారు. ఈ వ్రతం రోజున ఇరుగుపొరుగు స్త్రీలను ఇంటికి పిలిచి శనగలు, అరటి పండ్లు, పసుపు కుంకుమ, ఆకు వక్క, రవికలగుడ్డ మొదలగునవి బాయంగా ఇస్తారు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అనుకుంటూ ఉంటారు. పిచ్చి పుచ్చుకోవటంతో, మర్యాదగుణంతో పాటు ఈ హడావిడి జీవితంలో కాస్త స్నేహభావం వెల్లివిరుస్తుంది. కాళ్లకు పసుపు రాసి గంధం బొట్టు పెడతారు. ఈ వర్షాకాలంలో కాళ్లకు పసుపు రాయటం మంచిది. సైన్స్ ప్రకారం పసుపు యాంటీబయాటిక్ కూడా. ఈ శ్రావణమాసంలో కొన్ని నియమాలు తప్పక పాటించాలని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అంతేకాదు శ్రావణమాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో 2 పాల చుక్కలు వేసుకుని స్నానం చేయండి. శ్రావణమాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శ్రావణమాసంలో ఆడవాళ్లు సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయంలో నిద్రించకూడదు. అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం గపోతుంది. శ్రావణమాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు. లక్ష్మీదేవికి ఉమ్మెత్త పువ్వు అంటే ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా ఉమ్మెత్త పూలతో లక్ష్మీదేవిని పూజించకూడదు. శ్రావణమాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. అదేవిధంగా శ్రావణమాసంలో నిద్రపోయేటప్పుడు తడికాళ్లతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరి ఇంట్లో అయినా సరే పళ్ళు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గపోతుంది. అదేవిధంగా పెరుగు అంటూ లేకుండా చూసుకోండి. చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటూ తగిలేలాగా చేస్తారు. ఈ శ్రావణమాసంలో పెరుగు గిన్నెకు అంటూ తగలకూడదు. అలా తగలని ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. అలాగే చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట సంకలో గిన్నెలు వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణమాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట సంకులో ఉంచకూడదు. అలా ఉంచితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. శ్రావణమాసం వ్రతాలు ఎక్కువగా చేసుకునే మాసం. ఈ మాసంలో చాలామంది స్త్రీలు వ్రతాలు చేస్తారు. చాలామంది స్త్రీలను తాంబూలం తీసుకోవడానికి కూడా పిలుస్తూ ఉంటారు. అలా పిలిచినప్పుడు మహిళలు ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది తాంబూలం తీసుకునే వారికి మంచిది కాదు. తాంబూలం ఇచ్చే వారికి కూడా మంచిది కాదు. మహిళల ఉన్నవారు ఆ సమయంలో పూజల్లో పాల్గొనవద్దు. లేదంటే అరిష్టాలు జరుగుతాయి. దానిమ్మ కూడా లక్ష్మీదేవి నివాస స్థానాలు అని పురాణాలలో చెప్పారు. అందుకే శ్రావణమాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. ఇక లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత ఆలు, పెరుగు, వెన్న ఇలాంటివి ఎవ్వరికీ చేతితో ఇవ్వకూడదు. అలా ఇస్తే లక్ష్మీ వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణమాసంలో మద్యం విడిచి పెట్టాలి. కుదిరినవారు ఈ మాసం అంతా మాంసం తినకుండా ఉంటే చాలా మంచిది. లక్ష్మీదేవి సంతోషించి కరుణిస్తుంది. స్త్రీలు ఈ నెల రోజులపాటు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి కనుక ఇంటిని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. కనీసం వారానికి ఒక్కసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి. ఈ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని శ్రావణమాసంలో ఈ నియమాలను పాటించండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఉషోదయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.